హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్లో చూసారు కదా. ఈ వీడియో వచ్చేసరికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది ఎపిసోడ్ 3 అనమాట. ఆల్రెడీ ఎపిసోడ్ 1 and 2లో పీరియడ్స్ గురించి అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ గురించి అయితే చెప్పాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇప్పుడే. సో వీటి గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో మెయిన్గా ఏంటంటే పీరియడ్స్ అనేది కరెక్ట్గా ఉండాలి అండ్ ఆల్సో ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది మన బాడీలో అండ్ ఫెర్టైల్ విండో అనేది తెలుసుకుంటే ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది మనం కొంచెం 90% వరకు రిజల్ట్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇట్లా కొంతమందికి ఏంటంటే ఇలా న్యాచురల్గా ట్రై చేసినా కూడా ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా రిజల్ట్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఐయుఐ అనమాట, ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. సో ఇదేంటంటే మెయిన్గా మేల్స్లో ఏదైనా స్పర్మ్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉంటే, లైక్ వాళ్ళకి మొబిలిటీలో కానీ మూమెంట్స్లో కానీ వాళ్ళ స్పర్మ్కి టేల్ హెడ్ అవన్నీ కరెక్ట్గా ఉండాలి కదా. సో ఇట్లా ఆ స్పర్మ్ సెల్స్లో ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఉండి క్వాలిటీ సరిగ్గా లేకపోతే డైరెక్ట్గా ఉమెన్ యొక్క గర్భసంచికి ఇంజెక్ట్ చేస్తారనమాట. సో దాన్ని ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అంటారనమాట. సో ఇది సెకండ్ ప్రాసెస్ అనమాట. ఒకవేళ న్యాచురల్గా కన్సీవ్ అవ్వకపోతే ఇది సెకండ్ ప్రాసెస్. ఇట్లా కూడా అవ్వకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఐవీఎఫ్ అనమాట. అమ్మాయిలో అబ్బాయిలో ఇద్దరిలో ప్రాబ్లం ఉంటే ఇదైతే సజెస్ట్ చేస్తారు మనకి. ఇదేంటంటే మెయిన్గా అమ్మాయిలో ట్యూబ్స్ ఉంటాయి కదా, ఫెలోపియన్ ట్యూబ్స్. సో అవి బ్లాక్ అయి ఉండడం వల్ల అండ్ అలాగే ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల అండ్ అలాగే మేల్స్లో ఏంటంటే ఇలా మొబిలిటీ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల సో ఇద్దరిలో ప్రాబ్లం ఉండటే. సో ఇట్లాంటి కేసెస్లో ఏం చేస్తారంటే కరెక్ట్గా ఓవ్యులేషన్ జరిగే టైంలో ఉమెన్ బాడీ నుంచి మంచి క్వాలిటీ ఆఫ్ ఎగ్ని తీసుకొని అలాగే మెన్ యొక్క క్వాలిటీ ఆఫ్ హెల్తీ స్పర్మ్ని తీసుకొని రెండు సెల్స్ని ల్యాబ్లో ఎంబ్రియో ఫామ్ అయ్యేలాగా ఉంచుతారనమాట. సో ఇది నెంబర్ ఆఫ్ సైకిల్స్లో చేస్తారు. సో ఆల్మోస్ట్ అందరికీ ఫస్ట్ సైకిల్కి సక్సెస్ రేట్ అయితే వచ్చేసిద్ది అనమాట. సో ఇది ఐవీఎఫ్ గురించి అయితే అర్థమైంది కదా. ఇన్ మెట్రో ఫెర్టిలైజేషన్ అంటారనమాట. సో బోత్ అమ్మాయిలో అబ్బాయిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకా న్యాచురల్గా అవ్వకపోతే ఇట్లా ల్యాబ్లో ఇద్దరు సెల్స్ తీసుకొని ఎంబ్రియోలా ఫామ్ చేస్తారనమాట. సో ఇది ఐవీఎఫ్. సో ఇంకా చెప్పాలంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, కొంతమందికి లేట్గా మ్యారేజెస్ అవ్వడం వల్ల వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అండ్ ఆల్సో ఎగ్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. సో 40-35 అలా వచ్చేసరికి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోయేసరికి ఇలా సజెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ ఐయుఐ ఐవీఎఫ్ ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటా. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇంకొక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.